ఏం చేస్తున్నావే? బుద్ధుందా? అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు. మహాలక్ష్మి కళలో దుంపడితే ఊతున్నాను. మా అక్క అపార్థం చేసుకోవడంలో ఎప్పుడు ముందే ఉంటుంది శ్రీ. మహాలక్ష్మి, చాక్లెట్ కింద పడిపోయింది. తినకుండా చేసిన సరోజ అక్కను అడుగు, తెచ్చిస్తుందేమో. ఇప్పుడు గొడవలు ఎందుకులే, వెళ్దాం పద. ఛే, ఇది చాక్లెట్ తినకుండా నేనే నేలపాలు చేశాను. అంతా కర్మ. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. మరి నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం? నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం? ఎవరో ఎందుకు, మన ఇద్దరమే చేసేద్దాం. అవునా? ఒకటి కాదు, Okay. డబుల్ ధమాకా. సో లెట్స్ వెల్కమ్ మహి అండ్ ఐష్. ఏ ఉంగరాల జుట్టుతోనే ఉప్పిరంతా ఆపినవే ఏ రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని. రెండు మూడు పౌసులకి పిల్లలు కళ్ళుకి వస్తుంటావే. ఏమండోయ్ నానిగారు, పండోయే చిన్ని గారు, ఏమండోయ్ నానిగారు, పండోయే చిన్ని గారు, ఏమండోయ్ నానిగారు, పండోయే చిన్ని గారు, ఏమండోయ్ నానిగారు. పండోయే వన్స్ మోర్. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బట్టలైపోయే, గుండె బాక్స్ బట్టలైపోయే. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. నా మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట. ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట, కన్నే పట్టిందే నా రంగులతో పట్ట. సుబద్దలైపోయే లిప్పుకున్న లోసు బద్దలైపోయే. బాక్స్ బద్దలైపోయే, నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే. డాక్టర్, వీళ్ళు నిజం చెప్పరు. హై వోల్టేజ్తో షాక్ ట్రీట్మెంట్ ఇవ్వండి. నిజం చెప్పడమో చావడమో ఏదో ఒకటి జరుగుతుంది. సారీ సార్, డాక్టర్గా ప్రాణం పొయ్యాలే కానీ ప్రాణం తీయకూడదు. కానీ వీళ్ళు తలుచుకుంటే చాలా ఈజీగా ప్రాణాలు తీస్తారు. వీళ్ళు నిజం చెప్తే పార్వతి మీద పడ్డ నింద పోతుంది. నోరు తెరవనప్పుడు వీళ్ళు చావడమే మేలు. మిస్టర్ శేఖర్, మీరు ఆవేశపడకండి. డాక్టర్, ఈ నీలాంబరి చాలా దుర్మార్గురాలు. నా చెల్లెల్ని చంపి తన రూపంలో వచ్చింది. మేడం, కొంచెం జరగండి ప్లీజ్ శేఖర్. ప్లీజ్, అర్థం చేసుకోండి. శేఖర్, అవేం చెయ్యొద్దు శేఖర్. నేను చెప్పేది మేడం, కొంచెం సేపు సైలెంట్ గా ఉండండి. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. ప్లీజ్ శేఖర్, అలా చేస్తే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. ప్లీజ్ మేడం, నా బాధను అర్థం చేసుకోండి. కొంచెం పక్కకు జరగండి. అయ్యో. శేఖర్, ప్లీజ్ శేఖర్, నేను చెప్పేది వినండి ప్లీజ్ శేఖర్. మేడం, మీరు ఆగండి. అయ్యో. ప్లీజ్ డాక్టర్, మీరు బయటికి పదండి. శేఖర్, నేను చెప్పేది ప్లీజ్ మేడం, వినండి. నేను చెప్పేది వినండి. ఒకసారి బయటికి పదండి. పదండి, మీరు కూడా రండి. పదండి మేడం, ప్లీజ్ మేడం.
నేను చెప్పేది విను బాబు. ప్లీజ్ మేడం అది వెళ్ళండి. కాదు బాబు. ప్లీజ్ డాక్టర్ డోంట్ వరీ, ఏం జరిగినా నాదే బాధ్యత. మీరు వెళ్ళండి ప్లీజ్. హలో, జ్యువెలరీ షాపా? ఓకే, వచ్చేయండి. తీసుకోండి. థ్యాంక్ యూ. మీరు? ఇందాక మా పాప బర్త్డే అని చాక్లెట్ ఇచ్చాను. ఓ, ఏమైంది? మీరు తినలేదు కదా? పొరపాటున కింద పడిపోయింది. లేదంటే పార్వతితో పాటు నేను కూడా తినేవాణ్ణి. హలో సార్, షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాం. శేఖర్, నీలా మరి నిజం చెప్పిందా? లేదు సార్, చెప్పలేదు. ఓకే, వాళ్ళని ఆ రూమ్లోనే ఉండనివ్వు. అలాగే సార్. జ్యువెలరీ షాప్ నుంచి ఒక అతను వస్తున్నాడు. అతనికి మిమ్మల్ని కలవమని చెప్పాను. అలాగే, ఉంటాను సార్. యూ టేక్ కేర్. ఓకే సార్. అంటే వాళ్ళని ఎవరో రూమ్లో పెట్టి లాక్ వేశారనుకుంటా. బయటకు రప్పిస్తాను. మామ్ మామ్, త్వరగా ఫ్రెష్ అప్ అయితే మనం ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవచ్చు. పర్లేదు నాన్న, మళ్ళీ ఫ్రెష్ అప్ ఎందుకు? ఇలాగే వెళ్ళిపోదాం. నిమిషాల్లో తయారవుతారంటీ. తలుపు తీయండి. ఎవరైనా తలుపు తీయండి. ఏమైంది మామ్? ఆ డోర్ తెరవడానికి ఎవరో ట్రై చేస్తున్నారు. చెక్ చేద్దాం పదండి. మహి, మాస్టర్ కీ ఉంది కదా, దాంతో ఓపెన్ చేయి. ఎస్. గౌరీ, అయ్యో అయ్యో ఐష్, గౌరీ, ఏమైంది? గౌరీ, 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 గౌరీ ఏమైంది? లే గౌరీ, గౌరీ, గౌరీ ఏమైంది? గౌరీ ఆంటీ, తను శ్రీ చెల్లెలు. ఏమైంది? చిన్నబాబు, వెళ్ళి వాటర్ తీసుకురా. ఓకే మామ్. గౌరీ, గౌరీ, గౌరీ లే. గౌరీ, 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 గౌరీ లే. గౌరీ, ఐష్, గౌరీ లే. ఏమైంది గౌరీ? ఈ రూమ్ లో ఎందుకున్నావు? పార్వతిని మహాలక్ష్మిని చంపేయాలని చూస్తున్నారంటే ఈ అమ్మగారు నమ్ముతారో లేదో. ఏమైందో చెప్పు గౌరీ. ఎవరో నా వెనకాల నుండి వచ్చి నా భుజం మీద కొట్టారు. నా వెంటనే బాసుని కలవాలి. బాసుని కల్పించండి. కంగారు పడ గౌరీ, ఏం జరిగిందో మాతో చెప్పు. మామ్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, మేము గౌరీని తీసుకెళ్తాం. ఓకే, టేక్ కేర్ అవే. జాగ్రత్త గౌరీ. పద గౌరీ. పద. గౌరీ, మా ముందని నిజం చెప్పడానికి ఆలోచించావు అనుకుంటా.
ఇప్పుడు చెప్పు గౌరీ, ఏం జరిగింది అసలు? పార్వతిని మహాలక్ష్మిని మంటల్లోకి నెట్టి చంపేయాలనుకుంటున్నారు. ఎవరు వాళ్ళు? ఏమో నాకు తెలియదు. వాళ్ళ మాటలు విన్నాను కానీ వాళ్ళని చూడనే లేదు. పిన్ని నీలాంబర్ అయితే మన హ్యాండ్ ఓవర్లోనే ఉన్నారు. ఇంకెవరై ఉంటారు ఐశ్వర్య? ఆంటీ 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 లే ఆంటీ లేగు. నేను కనిపిస్తున్నానా నీకు? ఆంటీ మనల్ని ఇక్కడ కట్టిపడేశారంటీ. నీళ్ళు మెల్లిగా ముందు అవి విప్పు. ట్రై చేయండి. ఏమైంది? ఎలా అయిపోయారేంటి? షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంతకీ చాక్లెట్ తిన్నారా లేదా? జస్ట్ మిస్ అయిపోయింది. బతికిపోయారు. బతకరు. క్యాండిల్స్ వెలిగిస్తే స్నో స్ప్రే కొడితే ఫైర్ రావాలి. అప్పుడు చావాలి. వెళ్దాం పదండి. దేవా, అట్లాంటి పార్వతిని బ్లెస్ చేస్తారు, చూస్తూ ఉండు. స్టేజ్ మీద ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తారు. అదే జరిగితే అంతకన్నా హ్యాపీ ఇంకేముంటుంది? మీరన్నట్టుగానే జరగాలి. పార్వతి, మహి, ఐశ్వర్య ఎక్కడున్నారు? వస్తున్నారు పెద్దబాబు గారు. గౌరీ, ఎక్కడికి వెళ్ళావు? మీకోసం వస్తా ఉంటే ఎవరో నన్ను కొట్టి రూమ్ లో పడేసినారు బాసు. ఏం నువ్వు అనేది? అవును బాసు, పార్వతిని మహాలక్ష్మిని చంపాలని చూస్తున్నారు. బ్రో, గౌరీ వాళ్ళని చూడలేదు కానీ వాళ్ళు మాట్లాడుకుంది వింది. నీలాంబరి భవానీ ఆంటీలు పైకి పిచ్చి వాళ్ళలా నటిస్తూ ఏదో ప్లాన్ చేస్తున్నారేమోనని డౌట్ గా ఉంది బావా. వీళ్ళిద్దరిని వాళ్ళెందుకు టార్గెట్ చేస్తారు? వాళ్ళకి పార్వతి మీద కోపం ఉండొచ్చు కానీ మహాలక్ష్మి ఏం చేసింది? శ్రీ, మహాలక్ష్మిని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపో. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. నీలాంబరి సిన్నమ్మ గారు పిచ్చోలైపోయినారు కదా పెద్దబాబు గారు. మహి అన్నట్టు వాళ్ళు నటిస్తున్నారేమో. మన హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నా ఏం చేస్తారో అని కంగారుగా ఉంది. దేవా, నువ్వు పార్వతిని తీసుకుని వెళ్ళిపో. మహాలక్ష్మిని నేను కాపాడుకుంటాను. జరగరాంది జరిగితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందరం వెళ్ళిపోదాం పదండి. వద్దమ్మాయి గారు, అమ్మగారు నన్ను తప్పు చేయలేదని చెప్పాలా? ముందు ప్యానాలు కాపాడుకోండి. ప్రాణం పోతుందన్న భయం కన్నా ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడమే ముఖ్యం. పార్వతికి నేను సపోర్ట్ గా ఉంటాను. ఏం జరిగినా పర్వాలేదు, ఇక్కడే ఉంటాను. నువ్వు ఇక్కడే ఉంటానంటే నేను ఇక్కడే ఉంటాను. నా పార్వతి వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. బ్రో, నువ్వుంటే నేను కూడా ఉంటాను. నేను కూడా.
సావైనా బతికైనా మీ అందరితోని కలిసే ఉంటాను. తేలి 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 తేలిపోయా. మీ అందరు కూడా తేలిపోయి ఉంటారు ఆ పర్ఫార్మెన్స్ కు. ఖచ్చితంగా తెలిపోయి ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నీలాంబరి. ఓ నీలాంబరి వస్తుందా విత్ బ్యూటిఫుల్ సాంగ్ రంగమ్మ మంగమ్మ అంటూ మీ ముందుకు వచ్చేస్తుంది. లెట్స్ వెల్కమ్ నీలాంబరి. పట్టించుకోడు. డాడ్, ఈ రెండు కుటుంబాలు స్టేజ్ మీదకి వచ్చాయి. ఒట్టి కేక్ కటింగ్ తో సరిపడితేలా? నేను ఒప్పుకోను. మరి ఇంకేం చేయమంటావు మహి? శ్రీ బ్రో, ఏం చేద్దాం నువ్వే చెప్పు. ఇప్పటి వరకు మనం పర్ఫామ్ చేసింది ఒక ఎత్తు అయితే మన ఫ్యామిలీ అందరూ కలిసి పర్ఫామ్ చేసేది మరో ఎత్తు. హ్యావ్ సమ్ ఫన్. ఓకే.